Hello everyone, welcome back to our channel. Let's discuss the next name reaction, that is Conrad-Limpach reaction. ఈ రియాక్షన్ అనేది క్వినోలిన్ డెరివేటివ్స్ని ప్రిపేర్ చేయడానికి మనం యూజ్ చేస్తామండి. క్వినోలిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మాయిటీ కదా ఆర్గానిక్ కెమిస్ట్రీలో. వాటి యొక్క డెరివేటివ్స్ని ప్రిపేర్ చేయడానికి మనం ఏంటి కాన్రాడ్-లింపాక్ సింథసిస్ని మనం యూజ్ చేస్తారు. అయితే ఇందులో స్టేట్మెంట్ చూసినట్లయితే థర్మల్ కండెన్సేషన్ ఆఫ్ అంటే కండెన్సేషన్ రియాక్షన్ అండి. ఇది కండెన్సేషన్ రియాక్షన్ అంటే ఏంటి? ఏదైనా కెమికల్ రియాక్షన్లో మనకి ఒక 2 మాలిక్యూల్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఒక ప్రొడక్ట్ అనేది ఫామ్ అయ్యేటప్పుడు మనకి ఒక సింపుల్ మాలిక్యూల్స్ లైక్ HCl, H2O, RO, మిథనాల్, ఇథనాల్ అట్లా సింపుల్ మాలిక్యూల్స్ రిమూవ్ అయినట్లయితే అటువంటి రియాక్షన్స్ని మనం ఏమంటాం? కండెన్సేషన్ రియాక్షన్స్ అంటాం. అయితే ఇప్పుడు కండెన్సేషన్ రియాక్షన్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు చూడండి. ఎరైల్ ఎమైన్స్ విత్ బీటా కీటో ఎస్టర్స్. ఎవరంట రియాక్టెంట్స్? ఎరైల్ ఎమైన్స్, బీటా కీటో ఎస్టర్స్ మనకేమవుతున్నాయి? కండెన్సేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. కండెన్సేషన్లో పార్టిసిపేట్ చేసి ఫైనల్గా ఏమవుతుంది? సైక్లైజేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎన్ యాసిడ్ కెటలిస్ట్. మనకి సైక్లైజేషన్ జరుగుతుంది దేని సమక్షంలో? ఒక యాసిడ్ సమక్షంలో. అప్పుడు మనకి ఏమొస్తాయంట? క్వినోలిన్ డెరివేటివ్స్ అనేవి వస్తున్నాయని చెప్తున్నారు. చూడండి, మనకి ఈక్వేషన్ చూసినట్లయితే ఎరైల్ ఎమైన్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఎనిలీన్. ఎనిలీన్ ఈజ్ ద సింపుల్ మాయిటీ. ఓకే. బీటా కీటో ఎస్టర్ చూడండి, C+O(O)C2H5 అంటే ఇది ఎస్టర్ కదా. With respective to this ester, this position is alpha position, this position is beta. ఎస్టర్ కి బీటా పొజిషన్లో ఏముందండి? కీటో గ్రూప్ ఉందన్నమాట. కాబట్టి దీన్ని ఏమంటున్నాం? బీటా కీటో ఎస్టర్ అంటున్నాం. ఒక యాసిడ్ కెటలిస్ట్ తీసుకోమన్నారు కదా, సల్ఫ్యూరిక్ యాసిడ్ని తీసుకొని థర్మల్ కండిషన్లో రియాక్షన్ జరిపారండి. జరిపితే ఇనీషియల్గా ఏమొస్తుందంట? స్కిప్స్ బేస్ అనేది వస్తుందంట. దాన్ని మళ్ళీ హీట్ చేస్తే కరస్పాండింగ్ క్వినోలిన్ డెరివేటివ్ అనేది వస్తుందండి. అయితే ఈ క్వినోలిన్ డెరివేటివ్ ఎలా వస్తుందో చూడండి. మెకానిజం చూసినట్లయితే ఇట్స్ వెరీ సింపుల్ మెకానిజం. చూడండి ఏమైంది? ఇనీషియల్గా ఎనిలిన్ తీసుకున్నాం ప్లస్ బీటా కీటో ఎస్టర్ని తీసుకున్నాం. అయితే ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడంటే ఎనిలిన్లో ఉండేటటువంటి ఈ H2 బీటా కీటో ఎస్టర్లో ఉండే ఈ కీటో గ్రూప్ ఉంది కదా, ఇక్కడ ఉండేటటువంటి ఈ ఆక్సిజన్ H2 అండ్ O ఎలా రిమూవ్ అయిపోయినాయి? H2Oగా రిమూవ్ అయిపోయిందండి. అంటే ఇదేంటి ఎగ్జాంపుల్ చెప్పాము ఇక్కడ? కండెన్సేషన్ కదా, రైట్? సో ఈ రెండు కంబైన్డ్ అయిపోయి మనకి ఏమిటండి? నైట్రోజన్ అనేది C+Cని ఫామ్ చేసి దీన్నే మన వాళ్ళు ఏమంటున్నారు? స్కిప్స్ బేస్ అంటున్నారు. కార్బొనైల్ కంపౌండ్స్తో ఎమీన్స్ రియాక్ట్ అయితే మనకి ఏమొస్తాయండి? స్కిప్స్ బేసెస్ వస్తాయి కదా. సో ఇనీషియల్గా మనకి ఏంటి ఫామ్ అయింది? స్కిప్స్ బేస్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ఈ స్కిప్స్ బేస్ ఏం చేస్తుందంటే మనకి టాటోమరైజేషన్లో పార్టిసిపేట్ చేసిందండి. చూడండి ఏమైందో ఇక్కడ. ఇక్కడ ఏదైతే మనకి ఒక హైడ్రోజన్ ఉందో, ఓకేనా, ఈ హైడ్రోజన్ అనేది మనకి ఏం చేస్తుంది? ఈ విధంగా C+ ఇలా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏమైంది? C+C ఫామ్ అయింది, హైడ్రోజన్ H+గా రిమూవ్ అయిపోయింది, ఆక్సిజన్ పై ఏంటి వచ్చింది? మైనస్ ఛార్జ్ వచ్చింది కదా. ఈ H+O- కలిపి ఏమైంది? OHగా వచ్చేసింది. అంటే ఈ కార్బన్ పైన ఒకవైపు OH ఒకవైపు OC2H5 వచ్చింది. ఈ కార్బన్ పై OH OC2H5 వచ్చింది. ఇప్పుడు ఫామ్ అయినటువంటి ఈ కంపౌండ్ ఏమైందండి? సైక్లైజేషన్లో ఇన్వాల్వ్ అయింది. ఇక్కడ ఏమన్నారు? బీటా కీటో ఎస్టర్తో రియాక్ట్ అయిన తర్వాత సైక్లైజేషన్ జరగాలి. సైక్లైజేషన్ చూడండి ఏమైంది? సైక్లైజేషన్లో మనకి రింగ్ ఫార్మేషన్ జరిగింది. సో రింగ్ ఫార్మేషన్ జరిగినప్పుడు మనకి చూడండి, ఇప్పుడు ఈ కార్బన్ పైన OH OC2H5 అలా ఉంటే అవి హైలీ అన్స్టేబుల్ అనమాట. కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వాటర్ మాలిక్యూల్ కానీ ఆల్కహాల్ కానీ రిమూవ్ అయిపోవాలన్నమాట. అందుకే ఏమైంది చూడండి, ఈ OHలో ఉండే ఈ బాండ్ అనేది కార్బన్ ఆక్సిజన్ పై బాండ్ ఫామ్ చేస్తుంది. OC2H5 మైనస్ వచ్చింది. OC2H5 మైనస్ H+ ఇథనాల్గా బయటకు వచ్చి అప్పుడు C+Oగా కన్వర్ట్. ఓకే, అంటే ఇక్కడ ఏంటి?
ఈ కంపౌండ్కి మనం ఆల్కహాల్ యాడ్ చేస్తే ఇది వస్తుంది, ఈ కంపౌండ్ నుంచి ఆల్కహాల్ తీసిస్తే ఇది వస్తుంది. సింపుల్ కదా. అయితే ఇక్కడ ఏంటి, మనకు సొల్యూషన్లో ఆల్కహాల్ ఉంది కాబట్టి నైట్రోజన్పై ఉండే లోన్ ఫ్రెండ్స్ ఏం చేస్తాయంటే ప్రోటాన్ తీసుకున్నాయండి. ప్రోటాన్ తీసుకుని ఇక్కడ మళ్ళీ మనకి ఏంటైంది, ఏరోమాటిక్ స్టెబిలిటీ కోసం ఈ పై బాండ్ అనేది ఫామ్ అయిపోయింది. చూడండి, పై బాండ్ ఫామ్ అయిపోయింది -H+. సో ఫైనల్గా ఏమైంది చూడండి, ఇది కీటో గ్రూపు, OH గ్రూప్. సో కీటో ఎనాల్ టాటోమెరిజం మళ్ళీ జరిగింది. అప్పుడు C+1 అనేది OHగా కన్వర్ట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఏంటి, స్కిప్స్ బేస్ని ఫామ్ చేసి మనం క్వినోలిన్ డెరివేటివ్స్ని ప్రిపేర్ చేయొచ్చు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇనీషియల్ మెకానిజం చూసేటప్పుడు ఎనిలిన్ బీటా కీటో ఎస్టర్ రియాక్ట్ అవుతున్నాయి కదా. ఈ రియాక్షన్లో మనం ఏం చెప్పాం, నైట్రోజన్పై ఉండే H2ని ఈ కీటో గ్రూప్లో ఉండే ఆక్సిజన్ H2O ఫామ్లో రిమూవ్ అయిపోయాయని చెప్పాం. ఇక్కడ ఎనదర్ పాసిబిలిటీ పీపుల్ ఏం చెప్తున్నారు, ఈ NH2 పై ఉండే ఒక హైడ్రోజను ఈ OC2H5 ఈ రెండు ఆల్కహాల్ రూపంలో రిమూవ్ అయిపోయినాయి అనుకోండి. అప్పుడు చూడండి మనకి ఏమొస్తుంది, నైట్రోజన్పై ఉండే ఒక హైడ్రోజను ఎస్టర్లో ఉండే OC2H5 ఎలాగ రిమూవ్ అయిపోయినాయి, ఆల్కహాల్గా రిమూవ్ అయిపోయినాయి. ఆల్కహాల్గా రిమూవ్ అయిపోయింది మనకి ఏమొస్తుంది చూడండి, అప్పుడు ఇక్కడ ఒక హైడ్రోజన్ పోయింది, ఒక హైడ్రోజన్ ఉంది NH, ఇది మొత్తం పోయింది కదా, C+O CH2 C+O CH3. దీన్ని ఏమంటున్నారు, ఎనిలైడ్ ఇంటర్మీడియట్ అంటారండి. బాగా క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏంటి చేసాము, కీటో గ్రూప్లో ఉండే ఆక్సిజన్ H2O ఫామ్లో రిమూవ్ చేసిస్తే దాన్ని కాన్రాడ్-లింపాక్ రియాక్షన్ అంటారండి. అదే సేమ్ రియాక్టెంట్స్లో ఒక హైడ్రోజన్ అనేది యారోమాటిక్ ఎమీన్ నుంచి ఇథాక్సైడ్ అయాన్ అనేది ఎస్టర్ నుంచి కానీ రిమూవ్ చేసిస్తే మనకు వచ్చేటటువంటి ఇంటర్మీడియట్ ఎనిలైడ్ ఇంటర్మీడియట్ అండి. ఇది ఎవరు అబ్జర్వ్ చేశారు, క్నార్ అనే పర్సన్ అబ్జర్వ్ చేశారు. కాబట్టి ఈ సింథసిస్ని ఏమన్నాడు, క్నార్ సింథసిస్ అన్నాడు. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, హీటింగ్ చేస్తే మనకి క్వినోలిన్ డెరివేటివ్ అనేది వచ్చేస్తుంది. మీకు సింపుల్గా అండర్స్టాండ్ అవ్వడానికి ఇక్కడ రాశాను చూడండి. ఏదైతే మనకి ఎనిలైడ్ డెరివేటివ్ వచ్చిందో అందులో ఏముంది, నైట్రోజన్పై ఉండే లోన్ పేర్స్ అనేవి ఈ విధంగా సైక్లైజేషన్ కోసం ఈ కార్బన్ పైకి అటాక్ అయ్యేటప్పుడు ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్ ఏమవుతాయి, ఆక్సిజన్ వైపుకి వెళ్ళిపోతాయి కదా. నైట్రోజన్ అనేది ఇక్కడ మనకి ఏం చేసింది, మనకి ఇక్కడ లోన్ పేర్ని డొనేట్ చేసింది కాబట్టి మనకి నైట్రోజన్పై ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వచ్చేస్తుంది కదా. దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఏమవుతుంది, H అనేది H+గా రిమూవ్ అయిపోయి ఈ O- దగ్గరికి వెళ్ళిపోయి OH ఫామ్ చేస్తుంది. ఇక్కడ నుంచి OH H2Oగా రిమూవ్ అయిపోయి పై బాండ్ ఫామ్ చేస్తాయి. ఓకే, ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే ఈ హైడ్రోజన్ ఉందో అదేంటి, కీటో ఎనాల్ టాటోమెరిజంలో పార్టిసిపేట్ చేసింది, కంప్లీట్ కార్బన్స్ నైట్రోజన్స్ ఆక్సిజన్. సో ఈ కీటో గ్రూప్ ఏమైంది, OHగా కన్వర్ట్ అయింది. సో ఈ విధంగా మనం ఏంటి, కాన్రాడ్-లింపాక్ రియాక్షన్ అండ్ క్నార్ సింథసిస్ ద్వారా క్వినోలిన్ డెరివేటివ్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే.